నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. పలు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాలు. అమరావతిలో అమరజీవి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటన. ఎల్పీజీ నిల్వలతో ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న ఐఎన్ఎస్ శివాలిక్. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో పలు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకు ఈ ఉదయం అల్పాహార విందునిచ్చారు. ఈ విందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, గోవా, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యు, లక్షద్వీప్లకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఒడిశా కటక్లోని ప్రముఖ ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో మంటలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఒడిశాలోని కటక్లోని ఒక ఆసుపత్రిలో జరిగిన విషాదకరమైన అగ్ని ప్రమాదంలో 10 మంది చికిత్స పొందుతున్న రోగులు మృతి చెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. అమరావతిలోని శాఖమూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా శాఖమూరు పార్కులో ఈ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించనున్నారు. స్ఫూర్తికి మారు పేరు శ్రీ పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో అమరావతి అభివృద్ధి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాలపై తొలుత ఏవీ ప్రదర్శించారు. అలాగే తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తపాలా కవర్ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం వేగంగా సాగుతోందని, పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. ఈరోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే
మొత్తం రాజధాని అంతా కనపడుస్తా ఉంది. వికసిత్ భారత్ 2047 భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానం నిలబెడుతూనే తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉండాలనేది మా ఆకాంక్ష. అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అందరికీ నమస్కారం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం, ఖాదీ ప్రచారం కోసం, మద్యపాన నిర్మూలన కోసం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం కూడా అసామానమైనదని గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులను పూర్తి సర్వే చేయించామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. 2026-27 బడ్జెట్లో 6090 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا. దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గత బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ 3 పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,
తెలంగాణ, కర్ణాటకల హింటర్లాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 3 పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్యపరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఒంగోలు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రిజర్వ్స్ ఉన్నాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. కుకింగ్ అండ్ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. డైలీ రిక్వైర్మెంట్ కాకుండా అడిషనల్గా బుక్ చేసుకోవడం వల్ల అది దానికి సరిపడా డెలివరీస్ కూడా ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గ్యాస్ లేదు, అందుచేత ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకలాంటి అపోహ చాలా స్ప్రెడ్ అవుతుంది. 39 గ్యాస్ ఏజెన్సీస్ మనకి ప్రకాశంలో ఉన్నాయి, 25 గ్యాస్ ఏజెన్సీస్ మనకి మార్కాపురంలో ఉన్నాయి. అండ్ ఎంత బుకింగ్స్ జరుగుతున్నాయి, డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదనేది చూస్తే డైలీ రిక్వైర్మెంట్ వచ్చి మనకి 9,875 మనకు ఉంది. అదేవిధంగా స్టాక్ అవైలబిలిటీ చూస్తే ఈరోజు వరకు 11,542 ఉంది. సో ఎక్కడా కూడా మనకి స్టాక్ డెఫిసిట్ అనేది ఎక్కడా లేదు. విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రపంచ షార్ట్ ఫిల్మ్ జ్యూరీ అవార్డును పొందింది. నౌకాశ్రయంలో వస్తువుల ఎగుమతులు, దిగుమతులు, అధికారుల విధులు, దేశానికి పన్నులు ఆర్జించడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడం ఇతివృత్తంగా ఈ ఫిలింను రూపొందించారు. అవార్డు పొందిన ఫిలింను ఈరోజు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సంజయ్ రాతి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్లు మాట్లాడుతూ కస్టమ్స్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పాత్రను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఫిలిం రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్లో 10th ఎడిషన్ అండి. 7th మార్చ్కి మాకు ప్రైజ్ ఇచ్చారు, స్పెషల్ జ్యూరీ మెన్షన్ ప్రైజ్. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వర్క్ అంటే 95% ఆఫ్ ది వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ నాట్ ప్యాసింజర్స్ బట్ విత్ కార్గో. చాలా మందికి కస్టమ్స్ ఏం చేస్తుంది, కార్గో ఎలా వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేస్తారు, హూ ఆర్ ద ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి అని చాలా మందికి తెలియదు. అలా తెలిసేట్టు చెప్పాలి అని ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ చేసిన పని, కస్టమ్స్ ఆఫీసర్ చేసిన పని మామూలు కామన్ మ్యాన్, దట్ ఈస్ నార్మల్ పాపులేషన్ వాళ్ళ లైఫ్స్లో అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించి ఆరోగ్యవంతమైన వికసిత భారత నిర్మాణమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మొత్తం కూడా 8,69,000 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఉన్నటువంటి గృహాలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వటము ఒక అంశమైతే, దానికి అవసరమైనటువంటి దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యతని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆ నీటిని ఆ గ్రామాల వరకు తెచ్చేటటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వాటర్ ఏదైతే నీటి వనరుల లభ్యతని వారు గుర్తించారో అక్కడి నుంచి ప్రతి గ్రామంలో ఉండే గృహానికి నీరు తరలించేటటువంటి పైపులకు సంబంధించి ఒక స్థిరం. ఇప్పుడు ప్రకటనలు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా?
కంగారు పడకండి నాన్న. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళితే ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోనూ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా ఉండడంతో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వడ్డిగూడెం వద్ద 2,63,00,000 రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్ను అమలాపురం శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. పట్టణంలో వడ్డిగూడెంలో 2,63,00,000 రూపాయలతో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ని నిర్మించి ఈవేళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు వచ్చినా సరిపోయేంత విద్యుత్ ఇచ్చేలాగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం పట్టణంలో ఈ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ రోజు నుంచి భారత ప్రభుత్వ గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నుండి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే గృహ ఆదాయ సర్వే వార్షిక ఇన్కార్పొరేటెడ్ సర్వీస్కు ప్రజలు సహకరించాలని జాతీయ గణాంకాల శాఖ డీడీజీ సతీష్ కోరారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిబ్బందికి సౌత్ జోన్ నేతృత్వంలో విజయవాడలో నిర్వహిస్తున్న వర్క్షాప్ సందర్భంగా డీడీజీ సతీష్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జాతీయ గృహ ఆదాయ సర్వేను సంఘటిత సేవారంగ సంస్థల వార్షిక సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆల్రెడీ తెలుసు హౌస్ ఇన్కమ్ సర్వే అంటే చాలా ఇబ్బందులు అవుతుందని, కాబట్టి దాని గురించి ట్రైనింగ్ చెప్పాం. ఆల్రెడీ అంటే నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది, ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. దాంతోపాటు ఈ సబ్జెక్ట్ తాలూకా అట్లా డిఫికల్టీస్ని చూస్ చేస్తూ జోనల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. గ్యాస్ వినియోగదారులు పంపిణీదారులను సంప్రదించకుండా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అంతర్ మంత్రిత్వ శాఖలతో కలిసి ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్లు సకాలంలో ఇంటికే డెలివరీ చేస్తారన్నారు. ప్రజలు చమురు మార్కెటింగ్ కంపెనీలపై నమ్మకాన్ని కొనసాగించాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పునరుద్ఘాటించారు. स्थिति अभी चिंताजनक है, लेकिन हमारे डोमेस्टिक एलपीजी कंज्यूमर्स को एलपीजी की सप्लाई की जा रही है और डिस्ट्रीब्यूटरशिप्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. मैं आपको ये भी बताना चाहूंगी कि आपके माध्यम से हम बार बार कंज्यूमर्स से अपील कर रहे थे कि ऑनलाइन बुकिंग करें. उसकी वजह से ऑनलाइन बुकिंग में इंक्रीज हुआ है और कल के डाटा के हिसाब से लगभग 90% बुकिंग्स हैव बीन ऑनलाइन. భారత ఎల్పీజీ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ శివాలిక్ ఈరోజు గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధి నుంచి ఈ శివాలిక్ సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు ఈ షిప్ ద్వారా దేశానికి చేరుకుంది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కడప సమీపంలో ఏర్పాటు చేసిన కొప్పర్తి పారిశ్రామిక వాడ రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వేల కోట్ల పెట్టుబడులకు, వేలాది ఉద్యోగాలకు చిరునామాగా మారిన కొప్పర్తి పారిశ్రామిక ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కడప సమీపంలో సుమారు 6,914 ఎకరాల విస్తీర్ణంలో కొప్పర్తి పారిశ్రామిక వాడ రూపుదిద్దుకుంది. రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. 2004లో ప్రారంభమై 2016లో అధికారిక ప్రకటనతో ఊపందుకున్న ఈ ప్రాజెక్ట్ నేడు అన్ని మౌలిక వసతులతో 200 పారిశ్రామిక ప్లాట్లు, 29 క్రియాశీలక పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి వైపు సాగుతోంది. ముఖ్యంగా 2019 తర్వాత ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో కొప్పర్తికి ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు వచ్చాయి. సీసీ కెమెరాలను తయారు చేసే డెక్సన్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ 127 కోట్ల పెట్టుబడితో 4 యూనిట్లను స్థాపించాయి. ఈ ఒక్క సంస్థలోనే 2,800 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 300 కోట్ల పెట్టుబడులతో 5,000 మందికి పైగా నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందారు. ఇంకోటి ఏంటంటే ఉన్న ల్యాండ్ అంతా తీసుకున్న దాంట్లో మేము లేఅవుట్స్ వేసాము, డెవలప్ చేసాము. ఔత్సాహ పారిశ్రామికతో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని తీసుకెళ్ళి లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కంటే జరుగుతున్నాయి. ఇంకేమైనా ఫర్దర్ డెవలప్ చేసిన తర్వాత అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా వస్తారేమో ఎక్స్పెక్టింగ్. ఫస్ట్ మనకి యాంకర్ క్లయింట్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది పెట్టాము. దాంట్లో 540 ఎకరాలు తీసుకోవడం ఫస్ట్ ఈఎంఆర్కే ఫేజ్ 1 డెవలప్ చేయడం జరిగింది. అందులో దాదాపు 27 ఎకరాలు ల్యాండు, 7 షెడ్లు, అంటే ఒక్కొక్క షెడ్ వచ్చేసి 50,000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న షెడ్ని తీసుకోవడం జరిగింది. రెడీబిల్డ్ షెడ్స్ అవి కూడా మనమే ఏపీఐసి వారు నిర్మించడం జరిగింది. కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చేసే యూనిట్లు కూడా కొప్పర్తిలో కొలువుదీరాయి. 2025 మే నెలలో కొప్పర్తిని ఇండస్ట్రియల్ నోడ్గా ప్రకటించడంతో మరిన్ని రాయితీలు, మౌలిక వసతులు తోడయ్యాయి. స్థానికంగానే పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో తక్కువ విద్యార్హత ఉన్నా కూడా వారికి తగినట్లు ఉద్యోగం, జీతం దొరుకుతుందని స్థానిక ఉద్యోగులు తెలిపారు. అందరికీ ఇక్కడ 10th క్లాస్ టు బీటెక్ క్వాలిఫికేషన్ వరకు అందరికీ ఇక్కడ ఉద్యోగం కల్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం కొప్పర్తి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంకా అభివృద్ధి చెందాలని నా ఒక అభిప్రాయం. మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది ఇక్కడ కడప రిలీజియన్ వరకు. రాబోయే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొప్పర్తి నేడు పారిశ్రామిక విప్లవానికి వేదికైంది. ప్రభుత్వాల దార్శనికత, పారిశ్రామికవేత్తల చొరవతో రాయలసీమ ప్రగతి పదంలో ముందుకు సాగుతోంది. పశ్చిమాసియా సంఘర్షణ సమయంలో 2,19,780 మందికి పైగా ప్రజలు భారతదేశానికి ప్రయాణించారని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ గగనతల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత భద్రతను ఇస్తున్నట్లు తెలిపారు. యుద్ధ సంబంధిత దేశాల వాయు నియంత్రణ సంస్థలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో గగనతలం మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలు 4,300కు పైగా విమానాలను రద్దు చేశాయని తెలిపారు. విదేశీ విమానయాన సంస్థలు 1,100కు పైగా విమానాల రాకను రద్దు చేసినట్లు వివరించారు. The topmost priority. When the airspace itself is closed, there is no reason for us to operate in this area. But with constant communication with the air regulators in those specific countries, we have had 24/7 communication with them, and whenever there was a slot available for us to operate, we have operated, sir, and I can tell you that almost 2,19,780 people have travelled during this crisis time also, and we have ensured safe operations because our DGCA, our aviation department, everyone is in thorough and collaboration with the authorities there. And right now there are still some airspace which is still closed, and we are trying to do our best to facilitate for them. But first and foremost, the airspace has to be open, it has to be safe to travel. Only then we can have the regular travel take place.
తమిళనాడులోని తూత్తుకుడి తీరంలో అటవీశాఖ అధికారులు వందలాది ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టగా వాటిని అటవీశాఖ ఆధ్వర్యంలో సముద్రం ఒడ్డున గూడులను ఏర్పాటు చేసి భద్రపరిచారు. గుడ్డు పొదిగి పిల్లలు అయిన తర్వాత సముద్రంలోకి విడిచిపెట్టారు. 98వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అట్టహాసంగా ముగిశాయి. కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో ప్రియాంక చోప్రా, రాబర్ట్ డౌనీ జూనియర్ వంటి తారలు విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం 13 విభాగాల్లో నామినేట్ అవగా ఉత్తమ చిత్రంతో పాటు మొత్తం 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఇదే చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఇది సిన్నర్స్ చిత్రంలో అద్భుత నటన కనబరిచిన మైకేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. హ్యామ్నెట్ చిత్రంలో నటనకు గాను జెస్సీ బక్లీని ఉత్తమ నటి పురస్కారం వరించింది. సాంకేతిక విభాగాల్లో సిన్నర్స్ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ అవార్డులను గెలుచుకోగా ఎడిటింగ్ విభాగంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అవార్డును దక్కించుకుంది. సోమ ప్రదోష వ్రతం శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటి. ఈరోజు దేశవ్యాప్తంగా సోమ ప్రదోష వ్రతం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. సోమవారం త్రయోదశి తిథి కలిసి రావడం వలన ఈ వ్రతానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. సోమవారం చంద్రుడికి, శివుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ వ్రతం ఆచరించడం వలన జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర కాలంలో శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు నేడు భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా లక్నోలో మొట్టమొదటిసారిగా మీన్ మహోత్సవ్ ప్రారంభమైంది. మత్స్యరంగాన్ని ఒక ప్రధాన పరిశ్రమగా మార్చే ఉద్దేశంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆక్వా ఎక్స్పోలో సుమారు 50కి పైగా ప్రముఖ కంపెనీలు తమ అత్యాధునిక మత్స్య సాగు సాంకేతికతలను ప్రదర్శించగా 5,000 మందికి పైగా మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఓవైపు భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నా కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో కదలాడిన సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. దీంతో సెన్సెక్స్ కనిష్టాల నుంచి 1,550 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టాల నుంచి 2% మేర లాభపడింది. ఉదయం 74,415 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో లాభ నష్టాల మధ్య కదలాడిన సూచీ ఆఖరి గంటలో భారీగా లాభపడింది. ఇంట్రాడేలో 75,805 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹92.42 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పలు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాలు. అమరావతిలో అమరజీవి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటన. ఎల్పీజీ నిల్వలతో ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న ఐఎన్ఎస్ శివాలిక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.